10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఎగ్ బుర్జీని ఎలా తయారు చేయాలో చూపించేస్తానండి. బ్యాచిలర్స్ అయినా సరే, పిల్లలైనా సరే ఈజీగా తయారు చేసేయచ్చు. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఈ ఆయిల్లో మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఇలా కొంచెం వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి. 5 కోడిగుడ్లకి నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు నీరు మొత్తం పోయి పింక్ కలర్కి వచ్చిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకుని కొద్దిగా పసుపును వేసుకోవాలి. సాల్ట్ చూసి తర్వాత అయినా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులోకి కారం కూడా వేసేసుకుని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. చాలా చాలా సింపుల్ అండి. టేస్ట్ అసలు చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి కోడిగుడ్లను ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి. మధ్యాహ్నం లంచ్లోకి అయినా సరే, బ్రేక్ఫాస్ట్కి అయినా సరే చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి దేనిలోకన్నా బాగుంటుంది. మొత్తం గుడ్లు వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి చక్క క్రంబల్స్ లాగా చేసుకోవాలన్నమాట. చాలా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాసులంతా వాటర్ని పోసుకోవాలండి. ఇలా వేసి ఒకసారి చేయండి, బాగుంటుంది. అన్నంలో కలుపుకోవటానికి కూడా చక్కగా గుజ్జుగా వస్తుంది అనమాట. ఇలా వాటర్ని పోసి వాటర్ కూడా మరలా ఇంకిపోయేంత వరకు, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని వేసేసుకుంటే మన టేస్టీ అయిన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. చాలా చాలా సులభం అండి చేయటం కూడా. మరైతే మీరు ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవకండి.